క్రైస్తలాడ్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో ధ్యానిద్దామండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. ఇక్కడ పేతురు గారు క్షమాపణ గురించి యేసు ప్రభు వారిని మరి అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య ఇలా అంటున్నారు. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. సో 7 మార్లే కాదు 77 అని చెప్పి యేసు ప్రభు వారు మరి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితేనండి 33వ వచనంలో, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవల్లే ఉండెను కదా అని వానితో చెప్పాను. అలానే చూసినట్లయితే 35వ వచనంలో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా ఫుల్ హార్ట్ మొత్తంగా మనమంట క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్షమాపణ. సో మనం కూడా ఎవరినన్నా క్షమింపకుండా ఉన్నామేమో మన లైఫ్లో ఒకసారి చూసుకుందామండి. ఎందుకంటే క్షమాపణకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. బికాజ్ దేవుడే క్షమించినాడు, ఆయనకు అదొక మంచి గుణం. సో కాబట్టి ఆయన్ని వెంబడించేవారిగా యాజ్ ఎ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ మనము కూడా ఆ గుణాన్ని కలిగి ఉండాలి. అది కలిగి ఉన్నప్పుడు మన లైఫ్ కూడా చాలా తేలికగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మన లైఫ్లో పోతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని వ్యక్తులు మనని గాయపరుస్తూ ఉంటారు. వారికి తెలుసో తెలియకో, లేకపోతే కొన్ని ఫ్యామిలీస్ మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే అట్లా జరుగుతూ ఉంటుంది. మనకి బాధపడతాం. అంటే వాళ్ళు అనుకోవచ్చు దే మేక్ ఫర్ ఫన్, ఏదో ఒక సరదాకి చేస్తూ ఉండొచ్చు, లేకపోతే సీరియస్గానే ఇమేజ్ అన్నది డ్యామేజ్ అయినప్పుడే కదండి మనకి బాధ కలుగుతుంది కదా. కలిగినప్పుడు కూడా మనం క్షమించాలి. హల్లెలూయా. అట్లా క్షమించినప్పుడు అనమాట మనకి తేలికగా ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి మనం ఏం చేయలేం. వాళ్ళు మారితే ఓకే, మారకపోయినా కూడా మనం క్షమించి విడిచిపెట్టి పదే పదే ఆ వ్యక్తి మనల్ని గాయపరుచున్నారు అన్నప్పుడు ఏ విషయంలో జరుగుతున్నది అన్నది మనం ముందుగా గమనించుకోవాలి. అండ్ అటువంటి టాపిక్స్ రాకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. ఇంకా ఏంటంటే మనం క్షమించినప్పుడు అట్లా ఇప్పుడు మురిగుంట ఎలా ఉంటుందండి, అట్లా వాసన కొట్టుకుంటా కదా, మనం కూడా ఒక విషయంలో అలాగ ఆగిపోయాం అనుకోండి, ఎంత అక్కడే ఉండిపోతాం. అట్లా ఆ విషయంలో ఆ ఆలోచన మనకి అలా ఉండిపోతుంది కదండి. దేవుడు మనల్ని అలా ఉండాలనుకోవట్లేదు. దేవుడు మనల్ని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి క్షమించాలి. ఫర్గివ్ దెమ్ అండ్ ఫర్గెట్ దెమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లెట్ ఇట్ గో, యు గో ఫార్వర్డ్ అన్నమాట. దాన్ని మనం క్షమించాలి, ఆ వ్యక్తులు మనం మర్చిపోవాలి. అలా మళ్ళీ మనం ఏదో చేశారన్నట్టు వాళ్ళని మనం చూడకూడదు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దాన్ని విడిచిపెట్టేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి కదండి. హల్లెలూయా. అంటే సాతాను ఎలా చేస్తాడంటే, మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఏదో మనం వినుకున్న మాట వింటాం, ఏదో మనల్ని గాయపరిచేలా చేస్తాడన్నమాట. చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి రోజంతా ఎందుకు నేను చేయలేదు కదా, ఎందుకన్నారు కదండి. మళ్ళీ చాలామంది అలా ఉంటాం కదా. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని అన్నమాట. నేను అనలేదు కదా, ఎందుకన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దే గో అండ్ ఆస్క్ అనమాట, వెళ్ళి అడుగుతారు. వాళ్ళతో వాదన పెట్టుకుంటాం కదండి. ఎందుకు నా చెవిలో పడింది, పలానా వాళ్ళతో ఇలా చెప్తున్నారంటే ఏంటి కదా. అలా ఏం చేయవసరం లేదు. మనం ఎంత సైలెంట్గా ఉంటే ఎప్పుడైనా మన మీద అట్లా లేనిపోని నేరాలు ఏదైనా వచ్చినప్పుడు మనం ఎంత సైలెంట్గా ఉంటే దేవుడు మన పక్షాన పోరాడతాడు. హల్లెలూయా. మనం ఏ విషయాన్నైనా దేవుడికి విడిచిపెట్టే వారిగా ఉండాలి. మనము ఎంటర్ అవ్వకూడదు. మనం ఎంటర్ అవుతే దేవుడు ఎంటర్ అవ్వడు. సో మనం సైలెంట్గా ఉండాలి, సో దట్ దేవుడు ఎంటర్ అవుతాడు అనమాట. ఎంటర్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే దేవుడు
కార్యం జరుగుతుందన్నమాట. సో దట్ మనకు అలా అస్తమానం కావాలని బాధించే వారిని దేవుడే తగిన కాల సమయంలో దూరం చేస్తాడనమాట. ఇంకా తప్పదండి, వాళ్ళతోనే లైఫ్ ఉంటుంది. వాళ్ళ ముఖం చూడట్లేదు, తప్పట్లేదు. ఎన్నిసార్లని 70 సార్లు అయిపోయింది కదా, దేవుడు చెప్పినట్టు అన్నిసార్లు అయిపోయింది అన్నా కూడా మనం దాన్ని ఏం చేయాలంటే అదొక గుణంగా మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట మన లైఫ్ కదా. హల్లెలూయా. సో దట్ ఈ ఫర్గివ్నెస్ అనేది మనలో ఒక గుణంగా, ఎందుకంటే దేవుడు ఆ గుణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ప్రేమ, సాత్వికము, దయ ఇవన్నిటితో పాటు క్షమాపణ కూడా మనం కలిగి ఉండాలి. అది ఎంతో క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందండి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట వ్రాయబడి ఉంది కదండి 35వ అధ్యాయంలో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా, హల్లెలూయా, హృదయపూర్వకముగా, పైన కాదంట, హృదయపూర్వకంగా మనం క్షమించి వాళ్ళని మరిచిపోయి, వాళ్ళు అట్లా గాయపరిచారు, బాధ పెట్టారు, ఆ మాట నా వ్యక్తులు మర్చిపోయి నార్మల్గా మనము వీ హ్యావ్ టు యాక్ట్ లైక్ నార్మల్, నిజంగా చేసి, సో దట్ మనం ముందుకు వెళ్ళిపోవాలి, అక్కడే ఆగిపోవాలి. సాతాను గారు ఏం చేస్తాడంటే మనం అక్కడ ఆగిపోవాలా, బాధపడాలా కదండి, వాడు ఎప్పుడు ఎవరిని బాధపడదామా కదండి, వాడి పని అది. సో వ్యక్తుల్ని యూజ్ చేసుకుంటాడు కాబట్టి మనము యుక్తిగా, మనము తెలివిగా, మనం జ్ఞానం కలిగి వాడికి వ్యక్తుల్ని మనం ఎరిగి కదండి మనం మన జీవితంలో ముందుకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. మరి కొద్ది మాటల ద్వారా మీరు బలపడాలని ఆశిస్తున్నాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.